అబ్దుల్ మాలిక్ ఈ 42 ఏళ్ల మ్యాథ్స్ టీచర్ 20 సంవత్సరాలుగా స్కూల్లో పిల్లలకి క్లాస్ చెప్పడానికి ప్రతిరోజు గొంతు వరకు లోతు ఉండే ఈ నదిలో దిగి వెళ్తాడు. 1993లో అబ్దుల్ మాలిక్ కి కేరళలో వాళ్ళ పక్క ఊర్లో ఉన్న స్కూల్లో టీచర్ జాబ్ వచ్చింది. కానీ తను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఆ స్కూల్ కి 3 వైపులా నది ఉంది. బస్సులో వెళ్ళాలంటే 3 గంటల టైం పట్టిద్ది. కానీ ఈ నది గుండా వెళ్తే కేవలం 15 నిమిషాల్లో స్కూల్ కి చేరిపోవచ్చు. సో ఈ విషయం తెలుసుకున్న ఆ స్కూల్ టీచర్ ప్రతిరోజు ఆ నది ఒడ్డున డ్రెస్ ని, లంచ్ బాక్స్ ని, బుక్స్ ని ప్లాస్టిక్ కవర్ లో పెట్టి టవల్ కట్టుకొని ఒక ట్యూబ్ వేసుకొని ఒక చేత్తో చెప్పులు పట్టుకొని ఇంకొక చేత్తో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరతాడు. ఇతను ఈ ప్రాసెస్ ని 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు. నేను స్కూల్ కి వెళ్ళాక నా మీద పిల్లలు చూపించే అభిమానానికి నేను చేసిన కష్టమంతా మర్చిపోతానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. రీసెంట్ గా ఒక ఇంగ్లాండ్ అతను టీచర్స్ డే అప్పుడు మాలిక్ గురించి పబ్లిష్ అయిన ఆర్టికల్ చదివి ఇంప్రెస్ అయ్యాడు. తనకి ఏదో ఒక హెల్ప్ చేద్దామనుకున్నాడు. నదిని దాటడానికి ఒక ఫైబర్ గ్లాస్ బోట్ ని మ్యాథ్స్ టీచర్ కి డొనేట్ చేశాడు. ఈ ప్రపంచంలో మనం ఇంకొకరికి సహాయం చేస్తూ జీవించడం చాలా ముఖ్యం. మనం చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు, ప్రతి ఒక్కటి నోట్ అవుతుంది. మనం ఇతరులకు సహాయం చేస్తేనే ఈ ప్లానెట్ ని ఒక బెటర్ ప్లేస్ లా తయారు చేయగలం. సో ఇవాళ ఈ భూమి మీద మానవత్వం ఇంకా ఉందని ప్రూవ్ చేయడానికి నిజంగా జరిగిన కొన్ని స్టోరీస్ చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. జపాన్లో ఒక ట్రైన్ కేవలం ఒకే ఒక్క ప్యాసింజర్ కోసం ప్రతిరోజు ఆ రైల్వే స్టేషన్లో ఆగుతుంది. ఫస్ట్లో అంటే 2012లో ట్రైన్ కంపెనీ ఆ రైల్వే స్టేషన్లో ఎక్కువ మంది ప్యాసింజర్స్ ట్రైన్ని యూజ్ చేసుకోకపోవడంతో ఆ ఊరిలో స్టాప్ని తీసేయాలనుకుంది. కానీ ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం తెలిసింది. ఆ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు కానా అనే అమ్మాయి మాత్రమే తన స్కూల్కి పోవడానికి మళ్ళీ తిరిగి ఇంటికి రావడానికి ఆ స్టేషన్ని ఉపయోగించుకుంటుందని తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఆ ట్రైన్ కంపెనీ కేవలం తన కోసం మాత్రమే తన గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ట్రైన్ ని ఆ ఊరిలో ఆపుతామని చెప్పింది. తనకి హాలిడేస్ ఉన్నప్పుడు ట్రైన్ స్టేషన్ లో ఆగదు. ఫైనల్ గా 2016 మార్చి 26 ఆ అమ్మాయికి గ్రాడ్యుయేషన్ అయిపోవడంతో పర్మనెంట్ గా స్టేషన్ ని క్లోజ్ చేశారు. చైనాలో 48 సంవత్సరాల వయసు ఉన్న ఒక అతను తనకి 2 చేతులు లేనప్పటికీ వాళ్ళ అమ్మగారికి అన్నం తినిపిస్తున్నాడు. అతనికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కరెంట్ షాక్ వల్ల 2 చేతులు పోయాయి. అప్పటి నుంచి చిన్న చిన్న పనులు తన కాళ్ళతో చేయడం నేర్చుకున్నాడు. అతనికి 20 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తన అన్నదమ్ములు కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. దాంతో ఇంటి భారం అంతా వాళ్ళ అమ్మగారి మీదే పడింది. కొన్ని రోజులకి వాళ్ళ అమ్మగారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పనిచేయడం ఆగిపోయాయి. ఇక అప్పటి నుంచి తనే వాళ్ళ అమ్మగారి బాగోగులు చూడడం మొదలు పెట్టాడు. ప్రతి ఒక్క పని తన కాళ్ళతోనే చేస్తాడు. స్పూన్ ని తన నోటితో పట్టుకొని దాంతో వాళ్ళ అమ్మగారికి అన్నం తినిపిస్తాడు. తన కాలితో నైఫ్ ని పట్టుకొని కూరగాయలు కట్ చేస్తాడు. తనకి ఉన్న చిన్న పొలంలో వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాడు. కృషి పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని ఇతను ప్రూవ్ చేశాడు. మనకి అన్నీ ఉన్నా మన పేరెంట్స్ కి ఏం చేయలేకపోతున్నాం. సో మీరు కూడా మీ పేరెంట్స్ కి ఎంతో కొంత మంచి చెయ్యండి. మీరు మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే చాలు. ఒక చైనీస్ బిజినెస్ మ్యాన్ తను పుట్టి పెరిగిన ఊరి ప్రజలందరికీ ఫ్రీగా సొంత ఇల్లు కట్టించాడు. తన చిన్నప్పుడు వాళ్ళ ఊరి ప్రజలు తనకి బాగా హెల్ప్ చేసేవారు. ప్రతి ఒక్కరూ తన ఫ్యామిలీకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేసేవాళ్ళు. తనకి 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఊరిలో కొంత డబ్బు అప్పు తీసుకొని కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బాగా డబ్బులు రావడం వల్ల తన ఊరిలో తీసుకున్న అప్పు తీర్చేసి స్టీల్ ట్రేడింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తనకి 50 ఏళ్ల వయసు వచ్చేసరికి మిలీనియర్ అయిపోయాడు. తను అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ డబ్బులే సంపాదించాడు. బిజినెస్ లో ఎక్కువ డబ్బులు రావడం వల్ల తనకి సహాయం చేసిన ఊరి ప్రజల రుణం తీర్చుకోవాలనుకున్నాడు. సో 72 కుటుంబాలకి వాళ్ళ గుడిసెలు తీసేయించి ఫ్రీగా లగ్జరీ ఫ్లాట్స్ కట్టించాడు. బాగా ఎక్కువ సహాయం చేసిన 18 కుటుంబాలకి సొంత విల్లాస్ కట్టించాడు. 60 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళకి 3 పూట్ల ఫ్రీగా ఫుడ్ అందించే ఫెసిలిటీని పెట్టించాడు. డాక్టర్ మైకేల్ ఒకరోజు ఒక బేబీని డెలివర్ చేశాడు. కానీ ఆ బేబీ తక్కువ వెయిట్ తో పుట్టాడు. తను బతకడానికి 50-50 ఛాన్స్ మాత్రమే ఉంది. కానీ డాక్టర్ మైకేల్ చాలా కష్టపడి రాత్రింపగళ్ళు కేర్ తీసుకొని మళ్ళీ హెల్తీ బేబీగా మార్చాడు. 30 సంవత్సరాల తర్వాత ఒక రోజు ఆ డాక్టర్ తన కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక ట్రక్ వచ్చి తన కార్ని ఢీకొని యాక్సిడెంట్ అయ్యింది. కార్ కి నిప్పంటుకుంది. డాక్టర్ తన కారులో ఇరుక్కుపోయాడు.
అక్కడున్న వాళ్ళు పారామెడిక్ టీమ్ కి ఫోన్ చేశారు. ఇమ్మీడియట్ గా ఆ టీం యాక్సిడెంట్ అయిన స్పాట్ కి చేరుకుంది. టీంలో క్రిస్ ట్రోకీ అనే అతను చాలా కష్టపడి కారుని కట్ చేసి డాక్టర్ ని జాగ్రత్తగా బయటికి తీసి కాపాడాడు. 30 సంవత్సరాల క్రితం డాక్టర్ మైకేల్ సేవ్ చేసిన బేబీయే ఇప్పుడు తనని కాపాడింది. ఆస్ట్రేలియాలో ఒక హిల్ ఉంది. చాలా మంది అక్కడి నుంచి దూకి సూసైడ్ చేసుకుని చనిపోతారు. ఒకరోజు ఒక అతను సూసైడ్ చేసుకుందామని ఆ హిల్ ఎక్కాడు. అక్కడి నుంచి జంప్ చేద్దామని రెడీ అయ్యాడు. ఇంతలోనే డాన్ రిచ్చి అనే అతను ఇతని దగ్గరికి వచ్చి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, నేనేమన్నా నీకు సహాయం చేయగలనా, మా ఇల్లు పక్కనే ఉంది, ఒకసారి వచ్చి టీ తాగు అని చెప్పి ఆ సూసైడ్ చేసుకునే అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అలా మాటల్లో సూసైడ్ చేసుకుందామని వచ్చిన అతని మనసు మార్చి ఇంటికి పంపాడు. అప్పటి నుంచి సూసైడ్ చేసుకుందామని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తన ఇంటికి టీ తాగడానికి పిలిచి వాళ్ళ మనసు మార్చేవాడు. ఈ విధంగా దాదాపు 160 మందిని ఈ డాన్ రిచ్చి అనే అతను కాపాడాడు. ఈ 48 ఇయర్స్ ఏజ్ బస్ డ్రైవర్ తన రెగ్యులర్ ట్రిప్ లో భాగంగా బస్ ని డ్రైవ్ చేస్తున్నాడు. ఇంతలో సడన్ గా ఒక ఇనప రేకు ఫోర్స్ గా ఫ్రంట్ గ్లాస్ పగలగొట్టుకుని వచ్చి డ్రైవర్ కి గుచ్చుకుంది. గాయం అయినప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్న 24 మంది ప్రయాణికులను కాపాడడానికి నొప్పిని ఓర్చుకుని చిన్నగా బస్సుని రోడ్ సైడ్ లో ఆపాడు. ఇది చూసిన బస్సులో ఉన్న వాళ్ళు త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేశారు. కానీ అన్లక్కీగా సివియర్ బ్లడ్ లాస్ వల్ల ఆ డ్రైవర్ హాస్పిటల్లో చనిపోయాడు. ఒక రోజు న్యూయార్క్ మెట్రో ట్రైన్ లో ఒక హోమ్లెస్ అతను షర్ట్ లేకుండా ప్రయాణిస్తున్నాడు. అది చూసి పక్కనే ఉన్న ఒక అతనికి జాలి వేసింది. వెంటనే తన షర్ట్ ని తీసి వణుకుతున్న ఆ హోమ్లెస్ మ్యాన్ కి తొడిగాడు. తన క్యాప్ ని కూడా ఇచ్చాడు. ఇంకా తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఇదంతా ట్రైన్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే భూమి మీద మానవత్వం ఇంకా మిగిలిందని అర్థమవుతుంది. మనుషులకు మాత్రమే హెల్ప్ చేస్తారని అనుకోవద్దు. ఒకరోజు కాలిఫోర్నియాలో ఒక ఇంట్లో మంటలు అంటుకున్నాయి. అక్కడున్న వాళ్ళు ఫైర్ ఫైటర్స్ కి ఫోన్ చేశారు. ఆ ఇంట్లో చిక్కుకున్న వాళ్ళని ఫైర్ ఫైటర్స్ కాపాడుతుండగా ఒక చిన్న పిల్లి స్పృహ తప్పి పడిపోయి ఉండడం చూశారు. వెంటనే దాన్ని తీసుకొని బయటకు తీసుకొచ్చి కొంచెం నీళ్లు పోసి ఎనిమల్ ఆక్సిజన్ మాస్క్ ని పెట్టారు. కొన్ని నిమిషాల తర్వాత ఆ చిన్న పిల్లి స్పృహలోకి వచ్చింది. ఒక పోలీస్ అతను పెట్రోల్ బంక్ దగ్గర ఆగి తన కార్ కి ఫ్యూల్ ఎక్కించుకుంటున్నాడు. ఇంతలో సడన్ గా ఒక కారు వచ్చి పెట్రోల్ బంక్ కి ఢీకొంది. దానివల్ల అప్పటికప్పుడు మంటలు చెలరేగాయి. ఎక్స్ప్లోజన్ జరిగిద్దేమోనని ఫస్ట్ ఆ పోలీస్ అక్కడి నుండి పరిగెత్తాడు. కానీ ఎంతసేపు అయినా ఆ యాక్సిడెంట్ అయిన కార్ డ్రైవర్ బయటికి రాకపోవడంతో వెనక్కి వచ్చి డ్రైవర్ ని బయటికి తీశాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. మంటలు ఆపటానికి కాదు, తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ని తీసుకుని వచ్చి ఆ యాక్సిడెంట్ అయిన డ్రైవర్ కి ట్రీట్మెంట్ చేద్దామని. ఇండోనేషియాలో ఒక అతను వరదల్లో కొట్టుకుపోతున్న ముసలామెను తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. తన పడవ నుండి దిగి ఆటోలో కొట్టుకుపోతున్న ముసలామెను ఒక కుక్క పిల్లని కాపాడాడు. ఒక పిల్లి తల కోక్ డబ్బాలో ఇరుక్కుపోయింది. పొద్దున్నుండి దాని నుండి విడిపించుకోవాలని చాలా ట్రై చేస్తుంది. కానీ దాని ఎనర్జీ సరిపోవట్లేదు. ఇంతలోనే అటుపక్కగా వెళ్తున్న ఒక అతను ఆ పిల్లిని చూశాడు. దానికి హెల్ప్ చెయ్యాలనుకున్నాడు. ఆ డబ్బాని సిజర్ తో కట్ చేసి దాని తలని బయటకు తీశాడు. ఈ హోమ్లెస్ గర్ల్ కి అతను తన చెప్పులు ఇచ్చి సహాయం చేశాడు. ఈ పోలీస్ వెనక వచ్చే కార్లని ఆపి బాతుని తన పిల్లల్ని సేఫ్ గా రోడ్ దాటించింది. నీళ్ళల్లో కొట్టుకుపోతున్న ఈ షిప్ ని 2 మనుషులు చాలా కష్టపడి కాపాడారు. ఇండియాలోని కటక్ అనే సిటీలో వరదలు వచ్చిన టైంలో ఈ విలేజర్ పిల్లి పిల్లల్ని ఒక తట్టలో పెట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. అతని వెనకాలే వాటి అమ్మ ఈదుకుంటూ వచ్చింది. బ్రెజిల్లో కొంతమంది ప్రొటెస్టర్స్ ఏదో విషయం మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆర్మీ జనరల్ వచ్చి, ఇవాళ నా బర్త్డే, ప్లీజ్ గొడవపడొద్దు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రొటెస్టర్స్ ఆర్మీ జనరల్ కి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. అప్పటికప్పుడు ఒక కేక్ తీసుకొచ్చి తన బర్త్డేని సెలబ్రేట్ చేశారు. మూవీలో యాక్టర్ ఏడుస్తుంటే ఈ చిన్న అబ్బాయి కర్చీఫ్ తో తన కన్నీళ్లు తుడవడానికి ట్రై చేశాడు. ఈ పిల్లి వర్షంలో తడుస్తుండడం చూసి అటు పక్కగా పోతున్న ఒక అతను ఆ పిల్లి తడవకుండా ఉండడానికి తన గొడుగుని పెట్టాడు. సో ఫ్రెండ్స్, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మీకు తోచినంతలో సహాయం చెయ్యండి. ఫైనల్ గా చెప్పేది ఒక్కటే, మీరు మంచి చెయ్యండి, అది మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. రీసెంట్ గా కీన్వా గురించి వీడియో చేశాను. కీన్వా క్యాన్సర్, డయాబెటిస్ లాంటి డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. రైస్ తో కంపేర్ చేస్తే 10% ఎక్కువ ప్రోటీన్స్ కీన్వాలో ఉంటాయి. అండ్ నాన్ వెజ్ లో ఉండే ప్రోటీన్స్ అన్ని వెజిటేరియన్స్ కి కీన్వాలో దొరుకుతాయి. డైలీ కీన్వా తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ప్రస్తుతం గాడ్స్ ఫుడ్ కంపెనీ మాత్రమే బై 1 get 1 ఆఫర్ని ఇస్తుంది. సో గాడ్స్ ఫుడ్ కిన్వాని ఆర్డర్ చేయడానికి ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా కింద ఫస్ట్ కామెంట్లో ఇచ్చిన లింక్ని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. థ్యాంక్ యూ.